మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 8వ తరగతి నుంచి మొదటి 4 పాఠాలు ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయండి. అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. అక్కడ నుంచి ఒక్కొక్క పాఠానికి ఒక్కొక్క లింక్ ఉంది, అన్నీ కూడా చూడండి. మరి చాలా బాగుంటాయి. ఇది 5వ పాఠం అండి. 1857 ప్రజా తిరుగుబాటు అనంతర పరిణామాలు అనే పాఠ్యాంశం నుంచి ముఖ్యంగా 70 బిట్లు అండి. వరుసగా మీరు టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా వరుస బిట్లతో 70 బిట్లతో రావడం జరిగింది. మరి వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుందండి. మరి లేట్ లేకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. మొదటి పెట్టండి. ఈస్ట్ ఇండియా కంపెనీ తన దత్తపుత్రుడిని వారసుడిగా గుర్తించాలని కోరిన రాణి ఎవరు? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి, రాణి లక్ష్మీబాయి. రాణి లక్ష్మీబాయి. మరి రెండోదండి, చాలా ఆస్థానాలలో మరి బ్రిటిష్ వారి ఆస్థానాలు ఉండేవి కదా, ఆ ఆస్థానాలలో బ్రిటిష్ వారు ఎవరిని నియమించారు? ఆన్సర్ ఆప్షన్ బి, ప్రజాప్రతినిధులు, రెసిడెంట్లు అండి. ఆల్రెడీ ఈ బిట్ కూడా మనం గత వీడియోలో చెప్పుకోవడం జరిగింది. మరి చాలా ఆస్థానాల్లో బ్రిటిష్ వారు రాజప్రతినిధులు, రెసిడెంట్స్ని నియమించారండి. మరి మూడవది, పేష్వా బాజీరావు 2 దత్తపుత్రుడు ఎవరు? పేష్వా బాజీరావు 2 ఉన్నారు కదండి, ఈయన యొక్క దత్తపుత్రుడు ఎవరు? స్వయాన పుత్రుడు కాదు, దత్తత తీసుకున్నటువంటి పుత్రుడు ఎవరు? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ సి, నానా సాహెబ్. పేష్వా బాజీరావు 2 దత్తపుత్రుడు నానా సాహెబ్. మరి తన తండ్రి మరణానంతరం పింఛను ఇవ్వాలని కంపెనీని అభ్యర్థించినది ఎవరు? తన తండ్రి మరణానంతరం పింఛను ఇవ్వాలని కంపెనీని అభ్యర్థించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, నానా సాహెబ్. మరి పేష్వా బాజీరావు 2 ఉన్నాడు కదండి, ఆయన చనిపోయిన తర్వాత నాకు పింఛన్ ఇవ్వండి, మరి మా నాన్న కూడా మీ దగ్గర సేవ చేశారు కదా, పింఛన్ ఇవ్వాలి అని కంపెనీని అభ్యర్థించింది నానా సాహెబ్ అండి. మరి ఈ బ్రిటిష్ కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది కదా, తనలో విలీనం చేసుకున్న భూభాగాలలో చిట్ట చివరిది ఏది? మరి ఏ యొక్క రాజ్యాల యొక్క ఆస్థానాలన్నింటినీ కూడా బ్రిటిష్ వాళ్ళు ఆస్థానం చేసుకుంటూ వస్తున్నారు, అలా మరి తనలో కలుపుకుంటూ వస్తున్నారు. అలా కలుపుకోవడం అంటే విలీనం చేసుకున్నటువంటి భూభాగాలలో చిట్ట చివరిది ఏది? వాళ్ళు ఎలా కలుపుకోవడం జరిగిందంటే, విలీనం చేసుకుంటారు, అవధులు లేకుండా కలుపుకునేవారండి. మరి చిట్ట చివరిది కూడా అవధ్ అండి. ఆన్సర్ ఆప్షన్ సి, అవధ్. విలీనం చేసుకున్న భూభాగాలలో చిట్ట చివరిది అవధ్. అవధ్పై సైన్య సహకార పద్ధతిని దీన్ని ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరండి? మీకు ఆల్రెడీ గత వీడియోలో చెప్పడం జరిగింది. దీనికి ఆన్సర్ తెలిస్తే, సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. ఈ అవధ్పై సైన్య సహకార పద్ధతిని ఏ సంవత్సరంలో బలవంతంగా రుద్దారు? ఆన్సర్ ఆప్షన్ బి, 1801లో అండి. 1801లో అవధ్పై సైన్య సహకార పద్ధతిని ఏ సంవత్సరంలో బలవంతంగా రుద్దారు అంటే 1801లో. మరి అవధ్ ప్రాంతాన్ని సక్రమంగా పరిపాలించడం లేదనే కారణంతో ఏ సంవత్సరంలో విలీనం చేసుకున్నారు? ఇక్కడ విలీనం లేదండి, మరి చిట్ట చివరిది ఇదే కదా. ఆన్సర్ ఆప్షన్ బి, 1856. ఈ 1856లో అవధ్ ప్రాంతాన్ని విలీనం చేసుకున్నారండి. నెక్స్ట్, సరి అయిన పరిపాలన జరగాలంటే బ్రిటిష్ పాలన అవసరము అని ప్రకటించినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు? సరి అయిన పరిపాలన జరగాలంటే బ్రిటిష్ పాలన అవసరమని ప్రకటించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, గవర్నర్ జనరల్ డల్హౌసీ. నెక్స్ట్ 10వదండి, మొఘలు రాజు పేరును కంపెనీ ముద్రించే దేని మీద నుంచి ఆ పేరును అయితే తొలగించారు? ఎప్పుడు కూడా ఒక ముద్రించే దాని మీద మొఘల్ రాజు పేరును ఉంచాలి, దేని మీద నుంచి తొలగించారు? రాజపత్రాల, రాజముద్ర, నాణాల, సైనిక దుస్తుల మీద? ఆన్సర్ ఆప్షన్ సి, నాణాల మీద అండి. నాణాల మీద మొఘల్ రాజు పేరును ఎప్పుడు కూడా కంపెనీ ముద్రించాలి. అయితే ఈ కంపెనీ ఇలా ముద్రించడం నుంచి తొలగిస్తారండి ఆ పేరుని. బహదూర్ షా జాఫర్ అన్నాడు కదండి, అతని మరణానంతరం రాజు కుటుంబ నివాసాన్ని ఎర్రకోట నుండి మరొక ప్రాంతానికి మారుస్తామని 1849లో ప్రకటించినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు? బహదూర్ షా జాఫర్ చనిపోయారు కదా, ఆయన తర్వాత రాజు కుటుంబ నివాసాన్ని ఎర్రకోట నుండి మరొక ప్రాంతానికి మారుస్తామని 1849లో ప్రకటించినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు?
ఆన్సర్ ఆప్షన్ ఏ లార్డ్ డల్హౌసీ. లార్డ్ డల్హౌసీ. మరి 12ది మొఘలు రాజులలో చివరివాడు బహదూర్ షా జాఫర్ అని అతని వారసులను రాజులుగా గుర్తించారని 1856లో ప్రకటించిన గవర్నర్ జనరల్ ఎవరు? మరొకసారి అండి, మొఘల్ రాజుల్లో చివరివాడు ఎవరు అంటే బహదూర్ షా జాఫర్ అండి. మరి అతని వారసులను, ఇతని తర్వాత వచ్చినటువంటి అతని వారసులను రాజులుగా గుర్తించారని 1856లో ప్రకటించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి కానింగ్. కానింగ్. కారణం లేకుండా అనలేదు. మరి ఎవరో చివరివాడుగా అయిపోయాడు కదా, మరి మిగతా తన వారసులు ఎలా అవుతారు రాజులు అని కారణం లేకుండా ఎవరు అని చెప్పి కానింగ్ ప్రకటించాడు అనమాట గవర్నర్ జనరల్. నెక్స్ట్ పెట్టండి, పాతకాలంలో చాలామంది ప్రజలు దేనిని దాటితే తమ మతాన్ని కులాన్ని కోల్పోతామని భావించేవారు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ సముద్రాన్ని దాటితే. పాతకాలంలో చాలామంది ప్రజలు సముద్రాన్ని దాటితే తమ మతాన్ని కులాన్ని కోల్పోతామని భావించేవారండి. మరి 1824లో కొంతమంది సైనికులు భూమార్గం ద్వారా వెళ్ళడానికి అంగీకరించి సముద్ర మార్గం ద్వారా వెళ్ళడానికి నిరాకరించినటువంటి ప్రాంతం ఏది? మరి ఇందాక బిట్టుకి దీనికి రిలేషన్ ఇదేనండి. 1824లో కొంతమంది సైనికులు భూమార్గం ద్వారా వెళ్ళడానికి అంగీకరించి సముద్ర మార్గం ద్వారా వెళ్ళడానికి నిరాకరించిన ప్రాంతమే ఆన్సర్ ఆప్షన్ డి బర్మా. మరి అవసరమైనప్పుడు సముద్ర మార్గంలో వెళ్ళడానికి అంగీకరించాలని కంపెనీ ఏ సంవత్సరంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది? అవసరం అయింది కాబట్టి ఈ సముద్ర మార్గంలో వెళ్ళాలి, అంగీకరించాలి అని కంపెనీ ఏ సంవత్సరంలో కొత్త చట్టం తీసుకొచ్చిందంటే ఆన్సర్ ఆప్షన్ ఏ 1856. సతీ సహగమనాన్ని నిషేధించి వితంతు వివాహాలను ప్రోత్సహిస్తూ చట్టాలు చేసిన వారు ఎవరు? సతీ సహగమనాన్ని నిషేధించి వితంతు వివాహాలను ప్రోత్సహిస్తూ చట్టాలు చేసిన వారు ఆన్సర్ ఆప్షన్ బి బ్రిటిష్ వారు. నెక్స్ట్ అండి, క్రైస్తవ మిషనరీలకు భూములను ఆస్తులను కేటాయించి వారి కార్యకలాపాలను నిర్వహించడానికి బ్రిటిష్ వారు ఏ సంవత్సరం నుంచి తర్వాత అనుమతించారు? క్రైస్తవ మిషనరీలకు భూములను ఆస్తులను కేటాయించి వారి కార్యకలాపాలను నిర్వహించడానికి బ్రిటిష్ వారు ఏ సంవత్సరం తర్వాత అనుమతించారు? ఆన్సర్ ఆప్షన్ సి 1830 తర్వాత అండి. 1830 తర్వాత. క్రైస్తవ మతంలోకి మారడాన్ని సులభతరం చేస్తూ కొత్త చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు? క్రైస్తవ మతంలోకి మారడాన్ని సులభతరం చేస్తూ కొత్త చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు? ఆన్సర్ ఆప్షన్ డి 1850. మజా ప్రవాస్ అనే పుస్తకాన్ని రాసిన మహారాష్ట్ర బ్రాహ్మణుడు ఎవరు? మజా ప్రవాస్ అనే పుస్తకాన్ని రాసిన మహారాష్ట్ర బ్రాహ్మణుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి విష్ణుభట్ గాడ్సే. 20ది బ్రిటిష్ వారు హిందూ ముస్లిం మతాలను రూపుమాపాలనే ఉద్దేశంతో తయారు చేసినట్లు పుకారు వ్యాపించిన నియమాల జాబితా ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ బి 84 అండి. 84. మజా ప్రవాస్, విష్ణుభట్ గాడ్సే అవన్నీ కూడా వరుస క్రమంలో వస్తున్నాయి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ క్రైస్తవ మిషనరీ గురించి, బ్రిటిష్ వారి కార్యకలాపాలు, దానికి వ్యతిరేకంగా బ్రాహ్మణులు తయారు చేసిన పుస్తకాలు, అదేవిధంగా ఇవన్నీ కూడా రిలేటెడ్గా వరుసగా ఒక పేరాలో ఉన్నటువంటి బిట్ల నుంచి అలా వరుసగా వస్తుందండి. మీరు అసలు టెక్స్ట్ బుక్ చూడాల్సిన అవసరం లేకుండా మన యొక్క బిట్లన్నీ పూర్తిగా ఉంటాయండి. సుబేదార్ సీతారాం పాండే బెంగాల్ ఆర్మీలో సిపాయిగా ఏ సంవత్సరంలో నియమించబడ్డాడు? సుబేదార్ సీతారాం పాండే బెంగాల్ ఆర్మీలో సిపాయిగా ఏ సంవత్సరంలో నియమించబడ్డాడు? ఆన్సర్ ఆప్షన్ బి 1812లో. ఈ సుబేదార్ సీతారాం పాండే బ్రిటిష్ వారికి ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడు? ఆన్సర్ ఆప్షన్ ఏ 48 సంవత్సరాలు అండి. 48 సంవత్సరాలు. సీతారాం పాండే రాసిన పుస్తకం ఏ భాషలో ఉంది? సీతారాం పాండే రాసిన పుస్తకం ఏ భాషలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి అవధీ భాషలో. మరి ఈ సీతారాం పాండే రాసిన పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించిన కమాండింగ్ అధికారి ఎవరు? సీతారాం పాండే పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించినటువంటి కమాండింగ్ అధికారి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి నార్గేట్. మరి
సీతారాం పాండే ఆత్మకథ శీర్షిక పేరేమిటి? ఆయన రాసినటువంటి ఆత్మకథ పేరేమిటి సీతారాం పాండేది? ఆన్సర్ ఆప్షన్ బి, సిపాయి నుండి సుబేదార్ వరకు. సిపాయి నుండి సుబేదార్ వరకు, సుబేదార్ సీతారాం పాండే. సిపాయి నుండి సుబేదార్ వరకు, ఇది సీతారాం పాండే యొక్క ఆత్మకథ అండి. మరి సిపాయిలలో అశాంతికి, కుట్రకు అవధ్ని బ్రిటిష్ వారు ఏం చేయడం కారణమని సీతారాం పాండే అభిప్రాయపడ్డాడు? ఆన్సర్ ఆప్షన్ సి, స్వాధీనం చేసుకోవడం. ఇప్పుడు సిపాయిలలో అశాంతి వచ్చింది, కుట్రలు ఇవన్నీ కూడా అవధ్ని బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకోవడం వల్ల ఏర్పడ్డాయి అని అభిప్రాయపడింది ఎవరు అంటే సీతారాం పాండే. అవధ్ ఆయన యొక్క రాసినటువంటి ఆత్మకథ కూడా అవధి భాషలో ఉందండి. సీతారాం పాండే అంటే అవధి అంటే సీతారాం పాండే అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. 27వది, తిరుగుబాటు యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే బ్రిటిష్ వారిని ఎదిరించడము మరియు ఎవరిని తిరిగి సింహాసనం ఎక్కించడము. ఇక్కడ తిరుగుబాటు యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే బ్రిటిష్ వారిని, ఒకటోది బ్రిటిష్ వారిని ఎదిరించడం మరియు ఎవరిని తిరిగి సింహాసనం ఎక్కించడం. ఆన్సర్ ఆప్షన్ బి, ఢిల్లీ చక్రవర్తిని తిరిగి సింహాసనం ఎక్కించడం అనేది ఇక్కడ తిరుగుబాటు యొక్క ముఖ్య లక్ష్యం అండి. 28వది, మరి కొత్త తుపాకులలో వాడే తోటాలు దేని కొవ్వుతో తయారు చేయబడ్డాయని వదంతి వ్యాపించింది? కొత్త తుపాకులలో వాడే తోటాలు దేని కొవ్వుతో తయారు చేయబడ్డాయని వదంతి వ్యాపించింది? ఆన్సర్ ఆప్షన్ సి, ఏ మరియు బి అంటే ఆవు కొవ్వు మరియు పంది కొవ్వులతో వాడే తోటాలు తయారు చేయబడ్డాయి. ఈ తోటాలు తయారు చేయబడ్డాయి ఈ కొవ్వులతో తయారు చేసినటువంటి తోటాలు అని వదంతి వ్యాపించబడింది. మరి 1857లో ప్రారంభమైనటువంటి భారీ తిరుగుబాటు కంపెనీ ఉనికికే ప్రమాదకరంగా పరిణమించింది. ఆ తిరుగుబాటు అనేది ఏ నెలలో ప్రారంభమైంది? మరి 1857లో ఏ నెలలో ప్రారంభమైంది ఈ సిపాయిల తిరుగుబాటు? ఆన్సర్ ఆప్షన్ బి, మే నెలలో అండి, మే. మరి ఈ 1857 తిరుగుబాటు అనేది ఎక్కడ మొదలయ్యింది? అలాగే వివిధ ప్రాంతాలకు విస్తరించింది, కానీ ఎక్కడ మొదలయ్యింది? 1857 తిరుగుబాటు ఎక్కడ మొదలయ్యింది? ఆన్సర్ ఆప్షన్ డి, మేరట్లో అండి, మేరట్. బారక్పూర్లో తన సైనిక అధికారిపై దాడి చేసినందుకు ఏ యువ సైనికుడిని ఏప్రిల్ 8, 1857న ఉరితీశారు? బారక్పూర్లో తన సైనిక అధికారిపై దాడి చేసినందుకు ఏ యువ సైనికుడిని ఏప్రిల్ 8, 1857న ఉరితీశారు? ఆన్సర్ ఆప్షన్ సి, మంగల్ పాండే. 32వది, మేరట్ శిబిరంలోని సైనికులను ఉద్యోగం నుంచి తొలగించి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించిన సంఘటన ఏ రోజు జరిగింది? సైనికులను ఉద్యోగం నుంచి తొలగించేసి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించిన సంఘటన ఏ రోజు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి, మే 9, 1857. మే 9, 1857. మే 8న సిపాయిల తిరుగుబాటు స్టార్ట్ అయ్యింది, కాబట్టి మే 9న ఈ సంఘటన అయితే జరిగిందండి. మరి తర్వాత రోజు ఏం జరిగిందంటే మేరట్లోని భారతీయ సైనికులు జైలుకు వెళ్ళి శిక్ష పడిన వారిని విడుదల చేసి అధికారులపై దాడి చేసి తిరుగుబాటును ప్రారంభించిన రోజు. ఆన్సర్ ఆప్షన్ సి, మే 10, 1857 అండి, మే 10, 1857. మరి ఈ సిపాయిలు మే 10న మేరట్లో బయలుదేరి తెల్లవారుజామున ఏ నగరానికి చేరుకున్నారు? తిరుగుబాటు సిపాయిలు మే 10న మేరట్లో బయలుదేరి తెల్లవారుజామున ఏ నగరానికి చేరుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి, ఢిల్లీ అండి, ఢిల్లీ. మరి ఈ తిరుగుబాటుదారులు తమ నాయకుడిగా ప్రకటించిన మొఘలు చక్రవర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, బహదూర్ షా జాఫర్. మరి వయస్సు పైబడ్డ బహదూర్ షా జాఫర్ బ్రిటిష్ వారితో పోరాడదామని ఎవరికి లేఖలు రాశాడు? ఆన్సర్ ఆప్షన్ ఏ, భారతదేశంలోని పాలకులకు, ముఖ్యులకు, వీళ్ళందరికీ కూడా బహదూర్ షా బ్రిటిష్ వారితో పోరాడదామని లేఖలు అయితే రాశాడండి. మరి ఈ పేష్వా బాజీరావు 2 ఉన్నాడు కదండి, అతని యొక్క దత్తపుత్రుడు నానాసాహెబ్ సాయుధ బలగాలను సమీకరించి బ్రిటిష్ దళాలను వెళ్ళగొట్టిన ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, కాన్పూర్.
మరి ఈ కాన్పూర్లో నానాసాహెబ్ తనను తాను ఎవరి అజమాయిషీలో పనిచేసే గవర్నర్గా ప్రకటించుకున్నాడు? కాన్పూర్లో నానాసాహెబ్ తనను తాను ఎవరి అజమాయిషీలో పనిచేసే గవర్నర్గా ప్రకటించుకున్నాడు? ఆన్సర్ ఆప్షన్ బి, బహదూర్ షా జాఫర్ అజమాయిషీలో పనిచేసే గవర్నర్గా నానాసాహెబ్ తనను తాను ప్రకటించుకోవడం జరిగింది. మరి లక్నోలో నవాబుగా ప్రకటించుకున్నటువంటి పదవి చ్యుతుడైనటువంటి నవాబ్ వాజిద్ ఆలీషా కుమారుడు ఎవరు? ఈ వాజిద్ ఆలీషా కుమారుడు లక్నోలో నవాబుగా ప్రకటించుకున్నాడు. ఆయన పేరు ఏం పేరు? ఆన్సర్ ఆప్షన్ బి, బిర్జిస్ కాదిర్, లక్నో కాదిర్. మరి ఈ లక్నో తిరుగుబాటులో చురుకైన పాత్ర పోషించినటువంటి బేగం హజరత్ మహల్ ఎవరి తల్లి? బేగం హజరత్ మహల్ ఎవరి తల్లి అంటే ఆన్సర్ ఆప్షన్ సి, బిర్జిస్ కాదిర్ తల్లి అండి. ఈ బిర్జిస్ కాదిర్ తల్లి బేగం హజరత్ మహల్. మరి ఆలీషా, బేగం హజరత్ మహల్ ఇద్దరు భార్య భర్తలు. అతని యొక్క కొడుకు ఇతనండి, బిర్జిస్ కాదిర్ అన్నమాట. మరి రాణి లక్ష్మీబాయి ఎవరి జనరల్ అయినటువంటి తాంత్యా తోపేతో కలిసి బ్రిటిష్ వారితో పోరాడింది? ఆన్సర్ ఆప్షన్ సి, నానాసాహెబ్ దగ్గర ఉన్నటువంటి గవర్నర్ జనరల్ అయినటువంటి తాంత్యా తోపేతో ఈ రాణి లక్ష్మీబాయి కలిసి బ్రిటిష్ వారితో పోరాడింది. మరి మధ్యప్రదేశ్లోని మాండ్లా అనే ప్రాంతంలోని రామగఢ్కు చెందిన రాణి ఎవరు? రామగఢ్కు చెందిన రాణి ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ సి, రాణి అవంతిబాయి లోధి. ఈమె మధ్యప్రదేశ్లోని మాండ్లా ప్రాంతంలో రామగఢ్కు చెందిన రాణి. ఈమె రాణి అవంతిబాయి లోధి. మరి 43వది, లెఫ్టినెంట్ కల్నల్ టైట్లరు తన కమాండర్ ఇన్ చీఫ్కు ప్రతి గ్రామం కూడా మనల్ని వ్యతిరేకిస్తుంది అని టెలిగ్రామ్ పంపిన సంవత్సరం ఏది? ఎప్పుడు టెలిగ్రామ్ పంపించారు? ఎవరు పంపించారు? టైట్లర్. ఎవరికంటే తన కమాండర్ ఇన్ చీఫ్కి పంపించడం జరిగింది. ఏమని పంపించాడు? ప్రతి గ్రామం మనల్ని వ్యతిరేకిస్తుంది అని టెలిగ్రామ్ పంపిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, 1857. మరి బ్రిటిష్ పాలన త్వరలో అంతం కానున్నదని జోస్యం చెప్పి లక్నో వచ్చి పోరాడినటువంటి మౌల్వీ అహ్మదుల్లా షా ఏ ప్రాంతానికి చెందినవాడు? బ్రిటిష్ పాలన త్వరలో అంతం కానున్నదని జోస్యం చెప్పి లక్నో వచ్చి పోరాడినటువంటి మౌల్వీ అహ్మదుల్లా షా ఏ ప్రాంతానికి చెందినవాడు అంటే ఆన్సర్ ఆప్షన్ సి, ఫైజాబాద్. మరి తెల్ల జాతి వారిని తుడిచిపెట్టేందుకు ఢిల్లీలో భారీ సంఖ్యలో ఏకమైన మత యోధులను ఏమని పిలిచారు? తెల్ల జాతి వారిని తుడిచిపెట్టేందుకు ఢిల్లీలో భారీ సంఖ్యలో ఏకమైన మత యోధులను ఏమని పిలిచారు? ఆన్సర్ అయితే రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి, ఘాజీలు. మరి బరేలీకి చెందిన సైనికుడు ఢిల్లీకి చేరిన సమరయోధులకు నాయకత్వం వహించి కీలక సైనిక నాయకుడిగా ఎదిగినవాడు ఎవరు? బరేలీకి చెందిన సైనికుడు ఢిల్లీకి చేరిన సమరయోధులకు నాయకత్వం వహించి కీలక సైనిక నాయకుడిగా ఎదిగినది ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ బి, బరేలీ భక్త ఖాన్. మరి ఈ తిరుగుబాటు సిపాయిలతో కలిసి బ్రిటిష్ వారితో చాలా నెలలు పోరాడినటువంటి బీహార్కు చెందిన మాజీ జమీందార్ ఎవరు? బీహార్కు చెందినటువంటి మాజీ జమీందార్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, కున్వర్ సింగ్. ఈయనెవరు? మాజీ జమీందార్. ఎక్కడి నుంచి పోరాడాడు? బీహార్ నుంచి. ఓకేనండి. మరి ఈ బ్రిటిష్ సైన్యము తిరుగుబాటుదారుల నుండి ఢిల్లీని తిరిగి ఏ నెలలో స్వాధీనం చేసుకుంది? ఆన్సర్ ఆప్షన్ సి, సెప్టెంబర్ 1857. ఈ నెలలో సెప్టెంబర్ నెలలో మరలా ఢిల్లీని తిరుగుబాటుదారుల నుంచి బ్రిటిష్ సైన్యం అయితే వశపరుచుకుందన్నమాట. చివరి మొఘలు చక్రవర్తి బహదూర్ షా జాఫర్కు విధించిన శిక్ష ఏమిటి? చివరి మొఘలు చక్రవర్తి బహదూర్ షా జాఫర్కు విధించిన శిక్ష ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి, జీవిత ఖైదు. మరి ఈ బహదూర్ షా జాఫర్ను మరియు అతని భార్య బేగం జీనత్ మహల్ను ఎక్కడి జైలుకు పంపారు? బహదూర్ షా జాఫర్ను మరియు అతని భార్య బేగం జీనత్ మహల్ను ఎక్కడి జైలుకు పంపారు?
బహుదూరంగా ఉన్న రంగూన్ జైలుకి. ఆన్సర్ ఆప్షన్ సి రంగూన్. రంగూన్. మరి ఈ బహదూర్ షా జాఫర్ ఏ సంవత్సరంలో రంగూన్ జైలులో మరణించాడు? బహదూర్ షా జాఫర్ ఏ సంవత్సరంలో రంగూన్ జైలులో మరణించాడు? ఆన్సర్ ఆప్షన్ సి 1862లో. 1862లో. మరి ఈ 1857 తిరుగుబాటుదారుల ప్రధాన స్థావరాలను 1857 తిరుగుబాటుదారులకు ఉంటాయి కదా స్థావరాలు, ప్రధానమైనటువంటి స్థావరాలను అణచడానికి బ్రిటిష్ వారు సుమారు ఎన్ని సంవత్సరాలు పోరాడవలసి వచ్చింది? అంటే ఆన్సర్ ఆప్షన్ సి 2 సంవత్సరాలు పోరాడారండి. మరి ఈ తిరుగుబాటును అణచివేసిన తర్వాత బ్రిటిష్ వారు ఏం చేశారు? తమపై విశ్వాసం ఉంచిన భూస్వాములకు ఏమి ఇస్తామని ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ బి భూములపై సాంప్రదాయ హక్కులను బహుమతులను ఇస్తామని ఈ యొక్క బ్రిటిష్ వారు ప్రకటించడం అయితే జరిగిందండి. మరి 1857 తిరుగుబాటు సమయంలో యమునా నదిని దాటి బ్రిటిష్ అశ్విక దళ కేంద్రంపై దాడి చేసిన తిరుగుబాటుదారులు ఎక్కడి నుంచి వచ్చారు? 1857 తిరుగుబాటు సమయంలో యమునా నదిని దాటి బ్రిటిష్ అశ్విక దళ కేంద్రంపై దాడి చేసిన తిరుగుబాటుదారులు ఎక్కడి నుంచి వచ్చారు? ఆన్సర్ ఆప్షన్ సి బరేలీ నుంచి అండి. బరేలీ. మరి ఈ బ్రిటిష్ రాజప్రతినిధులు నియమించడం వలన పాలకుల యొక్క స్వేచ్ఛ మరియు సాయుధ దళాలకు ఏమి జరిగింది? బ్రిటిష్ రాజప్రతినిధులు నియమించడం వలన పాలకుల స్వేచ్ఛ మరియు సాయుధ దళాలకు ఏమి జరిగిందంటే పాలకుల యొక్క స్వేచ్ఛ హరించబడింది, సాయుధ దళాలను రద్దు చేయబడిందండి. సాయుధ దళాలను రద్దు చేశారు. మరి అధిక పన్నులు కఠినమైన పన్ను వసూలు విధానాలను నిరసించిన వారు ఎవరు? అధిక పన్నులు కఠినమైన పన్ను వసూలు విధానాలను నిరసించిన వారు ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ సి రైతులు, జమీందారులు. మరి ఈ గ్రామీణ ప్రాంతాలలో రైతుల ఆగ్రహం అనేది వేగంగా ఎవరిలో వ్యాపించింది? ఆన్సర్ ఆప్షన్ సి సిపాయిల్లో వ్యాపించిందండి ఈ యొక్క ఆగ్రహం అనేది. బ్రిటిష్ వారు ఏ భాషా బోధనను అధికంగా ప్రోత్సహించారు? ఆన్సర్ ఆప్షన్ సి ఆంగ్ల భాష. విష్ణుభట్ గాడ్సే మరియు అతని మామయ్య ఏ నగరంలో నిర్వహిస్తున్న యజ్ఞంలో పాల్గొనడానికి బయలుదేరారు? ఆన్సర్ ఆప్షన్ సి మధుర. మరి బయలుదేరిన తర్వాత ఈ తిరుగుబాటుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని, తమ మతాన్ని రక్షించుకోవటానికి తేదీని నిర్ణయించామని విష్ణుభట్కు ఎవరు చెప్పారు? తిరుగుబాటుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని, తమ మతాన్ని రక్షించుకోవడానికి తేదీని నిర్ణయించామని విష్ణుభట్కు ఎవరు చెప్పారు అంటే ఆన్సర్ ఆప్షన్ సి సైనికులు. అప్పటికే క్రైస్తవ మిషనరీలకు మారడానికి అనుకూలమైన చట్టాలు, అక్కడికి ఫండ్ ఇవ్వడము, భూములు కేటాయించడము ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇక్కడ హిందూ ముస్లిం మతాలని తొక్కువేయడానికి చేస్తున్నారని చెప్పబడికి ఈ విష్ణుభట్ గాడ్సే వాళ్ళు ప్రణాళిక తయారు చేస్తూ వీరి యొక్క కార్యాచరణని ప్రారంభించారనమాట. మరి ఈ సుబేదార్ అయినటువంటి సీతారాం పాండే ఏ తిరుగుబాటును అణచివేయడంలో బ్రిటిష్ వారికే అనుకూలంగా పనిచేశాడు? మరి ఈయన రచించినటువంటి ఆత్మకథ ఉందండి, సిపాయి నుండి సుబేదార్ వరకు. మరి సిపాయి వాళ్ళవాడే, సుబేదారు కూడా వాళ్ళకే పనిచేశాడు అనమాట. ఆన్సర్ ఆప్షన్ బి 1857 తిరుగుబాటు. మరి సిపాయిగా బ్రిటిష్ వాళ్ళకే పనిచేశాడు, సుబేదార్గా ఉంటూ మరి ఈ యొక్క 1857 తిరుగుబాటును అణచడంలో కూడా బ్రిటిష్ వారికే అనుకూలంగా పనిచేశాడండి. మరి ఫిరంగీలు అనే పదము బ్రిటిష్ వారి పట్ల ఏ వైఖరిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి ధిక్కారం అనే వైఖరిని సూచిస్తుందండి ఈ ఫిరంగీలు అనే పదం. మరి ఈ సిపాయిలు తిరుగుబాటు ప్రారంభంలో బ్రిటిష్ వారు వెళ్ళిపోతే బ్రిటిష్ వారికి బదులుగా భారతదేశాన్ని ఎవరు పాలిస్తారనే ప్రశ్నకు సిపాయిలకు తోచిన సమాధానం ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ బి బహదూర్ షా జాఫర్. ఈ బహదూర్ షా జాఫర్ మనల్ని పాలిస్తాడు అని వాళ్ళు సిపాయిల నుంచి రావడం జరిగిందండి. మరి ఈ ఢిల్లీ నుంచి బ్రిటిష్ వారిని తరిమి కొట్టిన తర్వాత ఆ వార్త అందరికీ చేరడానికి దాదాపు ఎన్ని రోజులు పట్టింది? ఆన్సర్ ఆప్షన్ సి 1 వారం రోజులు పట్టిందండి. ఢిల్లీ నుంచి బ్రిటిష్ వారిని తరిమి కొట్టిన తర్వాత ఆ వార్త అందరికీ చేరడానికి 1 వారం రోజులు పట్టింది. తిరుగుబాటు ప్రారంభమైన తర్వాత ఢిల్లీ, కాన్పూర్, లక్నో వంటి ముఖ్య కేంద్రాలలో తిరుగుబాటు చేసిన వారు ఎవరు? ఢిల్లీ, కాన్పూర్, లక్నో అంటే ఆన్సర్ ఆప్షన్ డి పైవారందరూ ఉండే సైనికులు, పట్టణ గ్రామీణ ప్రజలు, స్థానిక నాయకులు, జమీందారులు వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేశారన్నమాట.
రాణి అవంతిబాయి లోధి తన రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి బ్రిటిష్ వారితో ఎంత సైన్యంతో పోరాడింది? రాణి అవంతిబాయి లోధి తమ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ వారితో ఎంత సైన్యంతో పోరాడిందంటే ఆన్సర్ ఆప్షన్ ఏ 4,000 సైన్యంతో. 4,000 మంది సైన్యంతో బ్రిటిష్ వారి మీద పోరాడింది ఈ రాణి అవంతిబాయి లోధి. మరి 1857 తిరుగుబాటును ప్రపంచంలోని అతిపెద్ద సాయుధ తిరుగుబాటుగా కొంతమంది అభివర్ణించడానికి కారణం ఏమిటి? 1857 తిరుగుబాటును ప్రపంచంలోనే అతిపెద్ద సాయుధ తిరుగుబాటుగా కొంతమంది అభివర్ణించడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి, సమాజంలోని వివిధ వర్గాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం వల్ల అతిపెద్ద సాయుధ తిరుగుబాటుగా 1857 తిరుగుబాటును అభివర్ణించారు. మరి ఈ 1857 సెప్టెంబర్ 3న 7 మైళ్ళ పొడవున్న కవాతులో బండ్లలోని ఫిరంగులను మందుగుండు సామాగ్రిని ఏవి లాగుతున్నట్లు చిత్రంలో చూపబడింది? 1857 సెప్టెంబర్ 3న 7 మైళ్ళ పొడవున్న కవాతులో బండ్లలోని ఫిరంగులను మందుగుండు సామాగ్రిని ఏవి లాగుతున్నట్లు చిత్రంలో చూపబడింది? ఆన్సర్ ఆప్షన్ సి, ఏనుగులు. మరి 1857 సెప్టెంబర్ 3వ తేదీన బ్రిటిష్ సైన్యం దేనిని ముట్టడించడానికి కావలసిన సామాగ్రిని మోసుకెళ్ళాయి? 1857 సెప్టెంబర్ 3వ తేదీన బ్రిటిష్ సైన్యం దేనిని ముట్టడించడానికి కావలసిన సామాగ్రిని మోసుకెళ్ళాయి? ఆన్సర్ ఆప్షన్ డి, ఢిల్లీ కోటలు. మరి ఈ బ్రిటిష్ వారు ఏ సంవత్సరం చివరి నాటికి దేనిపై భారతదేశంపై నియంత్రణ పొందగలిగారు అంటే 1859 అండి. అంటే 1857లో తిరుగుబాటు ప్రారంభమైంది, 2 సంవత్సరాలు పట్టిందండి. మరలా ఆన్సర్ ఆప్షన్ సి, భారతదేశంపై నియంత్రణ తిరిగి పొందగలిగారండి. ఇదండి వీడియోలో ఉన్నటువంటి ముఖ్యమైన బిట్లు. మరి నెక్స్ట్ వీడియో కోసం వేచి ఉందాము. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.